అందరికీ నమస్కారం అండి. భాగవతంలోని కథల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. ద్వాపరయుగం చివరలో ఈ భూమిని రాక్షసరాజులు పరిపాలిస్తూ ఉండేవారు. వారందరూ అధికార మదంతో ప్రజల మంచి చెడలు పట్టించుకోకుండా విందులు విలాసాలలో మునిగి తేలుతూ ఉండేవారు. వారు చాలా నిరంకుశులుగా ప్రవర్తిస్తూ ఉండేవారు. ధర్మదూరులే చరించేవారు. యథా రాజా తదా ప్రజ. ప్రభువు ఉత్తముడైతే ప్రజలు కూడా ఉత్తములవుతారు. ప్రభువు అధర్మపరుడైతే ప్రజలు కూడా అధర్మపరులు అవుతారు. రాక్షసుల దుష్టపాలనలో ప్రజల యొక్క మంచి చెడలు విచక్షణ కోల్పోయి కామక్రోధాలకు వసులయ్యారు. ధర్మానికి విరుద్ధంగా నడిచారు. నీతిమాలిన పనులు ఎన్నో చేశారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి భూదేవి యొక్క చింత తీర్చటానికి శ్రీ మహావిష్ణువు పూనుకున్నాడు. ద్వాపరం ముగిసి కలియుగం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు అవతరించాడు. శ్రీహరి సర్వజ్ఞుడై ఉండి కూడా భూలోకాన రేపల్లెలో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు మనలానే తాను జన్మించినట్లు, పెరిగి పెద్దవాడైనట్లు, మమతానుబంధాలకు కట్టుబడి ఉన్నట్లు, కష్టసుఖాలను అనుభవిస్తూ శత్రువుల పట్ల విరోధం వహించినట్లు, మిత్రులను చేరదీసినట్లు నటించాడు. నటన చేయటంలోనూ లీలలు ప్రదర్శించటంలోనూ శ్రీకృష్ణుడు చాలా అగ్రేశ్వరుడు కదా. శ్రీకృష్ణుని కుమారునిగా పొందే అదృష్టము దేవకీ వసుదేవులకు దక్కింది. పెంచి పోషించుకునే మహాభాగ్యము యశోదానందనులకు దక్కింది. జగన్నాటక సూత్రధారుని కని దేవకీ వసుదేవులు లాలించి పోషించి పెద్ద చేసి యశోదానందులు తమ జీవితాలు ధన్యం చేసుకున్నారు. ఉత్తమోత్తమ గతిని సాధించుకున్నారు. పూర్వము సుతపుడనే ప్రజాపతి ఉండేవాడు. అతని భార్య పృశ్ని. ఆమె మహాపతివ్రత. ఆ దంపతులు శ్రీహరి గుర్చి 12,000 దివ్య సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేశారు. వారి తపస్సుకు సంతసించి శ్రీహరి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సుతవుడు ఆయన భార్య ఏదడిగినా ఇవ్వడానికి ఆ క్షణాన నారాయణుడు సిద్ధంగా ఉన్నాడు. ముక్తిని కోరినా ఇచ్చేవాడే. కానీ ఆ దంపతులు పరమమంగళాకారుడైన దేవదేవుని చూసి ముగ్ధులై, మాకేమీ వద్దు, నువ్వు మాకు ముద్దుల కొడుకువై పుడితే అదే 10,000 అన్నారు. ఆ అనడం కూడా ముచ్చటగా 3 సార్లు అన్నారు. శ్రీమన్నారాయణుడు సరేనని వారికి 3 జన్మల్లో కొడుకుగా పుట్టడానికి అంగీకరించాడు. ఆ జన్మలోనే పృశ్నీ కడుపున చేరి పృశ్నీ గర్భుడనే పేరు పొందాడు. ఆ తర్వాత జన్మలో పృశ్నీ సుతపుడు అదితి కశ్యపులైనారు. అప్పుడు క్షీరాబ్దిశయనుడు వారికి వామనుడే జన్మించాడు. 3వ జన్మలో సుతపుడు పృశ్నీ దేవకి వసుదేవులయ్యారు. వారి గర్భాన శ్రీహరి శ్రీకృష్ణుడే జన్మించాడు. మరీచి కుమారుడైన కశ్యప ప్రజాపతి ఒకసారి ఒక మహాయజ్ఞము తలపెట్టాడు. ఆ యాగానికి చాలా గోవులు కావలసి వచ్చాయి. అందుకని కశ్యపుడు వరుణదేవుని గోవులను అపహరించాడు. మర్నాడు తల్లులు కనిపించక లేగదూడలు తల్లడిల్లాయి. తమ తల్లుల కోసము అవి దీనంగా రోధించాయి. వరుణుడికి ఈ సంగతి తెలిసి కశ్యపుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయాన కశ్యపుడు ఆశ్రమంలో లేడు. అతని భార్యలు అదితి సురస వరుణుడికి సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దురుసుగా మాట్లాడారు. వరుణుడికి కోపం వచ్చి గోకులంలో పుట్టండని వాళ్లను శపించాడు. తిన్నగా వెళ్ళి జరిగినదంతా బ్రహ్మతో చెప్పి గోవత్సాలు ఇప్పుడు తమ తల్లుల కోసము ఎలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాయో కశ్యపుడి భార్య అదితి కూడా ఎప్పుడో ఒకప్పుడు తన కన్నబిడ్డల కోసము అలా దుఃఖపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు. తప్పు అని తెలిసి కూడా గోవులను దొంగిలించిన కారణంగా నువ్వు నీ భార్యలు అదితి సురస గోకులంలో జన్మిస్తారు అని బ్రహ్మ కశ్యపుడితో అన్నాడు. ఆ విధంగానే కశ్యప ప్రజాపతి వసుదేవుడిగాను, అదితి దేవకిగాను, సురస రోహిణిగాను జన్మించారు. మహాభాగవత కథలలో ఇది మొదటి కథ. ఈ కథలు వరుసగా మనము తదుపరి ఎపిసోడ్లో తెరుచుకుందాము. భాగవతం యొక్క మిగిలిన కథలు మనము మిగిలిన భాగాలుగా తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.